ఈ వీడియోలో మనం ఆంధ్ర హిస్టరీలో ఉన్న ఫస్ట్ ఇన్ తెలుగు లైక్ బుక్స్ కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, పోయట్స్, సో ఇలాంటివన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ తెలుగు బుక్ ఏంటి? నన్నయ్య రాసిన మహాభారతం. నన్నయ్య మహాభారతం అనేది ఫస్ట్ తెలుగు బుక్. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ నుంచి మీకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు వ్యాకరణం అంటే తెలుగు వ్యాకరణం మీద ఉన్న కమెంటరీ ఆర్ ట్రిటైజ్. గ్రంథం ఏంటి? తెలుగు వ్యాకరణం మీద, తెలుగు గ్రామర్ మీద ఉన్న కమెంటరీ బుక్ ఏంటి ఆర్ ట్రిటైజ్ ఏంటి అంటే నన్నయ్య రాసిన ఆంధ్ర భాషానుశాసనం, ఆర్ దీన్ని ఏమంటాము? ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది ఎవరు రాశారు? నన్నయ్య రాశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నన్నయ్య రాసిన ఆంధ్ర భాషానుశాసనం ఆర్ ఆంధ్ర శబ్ద చింతామణి. దీన్ని ఏమంటున్నారు అంటే తెలుగు వ్యాకరణం మీద ఉన్న ఫస్ట్ కమెంటరీ ఇది, ఆర్ ఎల్స్ ట్రిటైజ్ అంటే గ్రంథం అని. అంటే ఏంటి? ఇందులో సాంస్క్రిట్ వర్సెస్ ఉంటాయి. నన్నయ్య రాసిన ఆంధ్ర భాషా శాసనంలో సాంస్క్రిట్ వర్సెస్ ఉంటాయి, కానీ దానికి అంతకంటే ముందున్న తెలుగు గ్రామర్ మీద అంతా కంపైల్ చేసి రాసిన కమెంటరీ ఆర్ గ్రంథమే ఇది నన్నయ్య రాసిన ఆంధ్ర భాషానుశాసనం అనేది. ఎందుకు దీన్ని ఇంతగా నేను స్ట్రెస్ చేస్తున్నానంటే ఇక్కడ మీరు చూస్తారు గ్రామర్ బుక్, ఫస్ట్ గ్రామర్ బుక్. గ్రామర్ అన్న వ్యాకరణం అన్న ఒకటే కదా, కానీ ఈ బుక్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది ఓవరాల్ గా తెలుగులో ఉన్న గ్రామర్ బుక్, బట్ ఇదేంటి? ఆల్రెడీ తెలుగులో ఉన్న గ్రామర్ మీద రాసిన పుస్తకం, కమెంటరీ ఆర్ గ్రంథం, ట్రిటైజ్ అని అర్థం. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కథాకావ్యం, ఫస్ట్ తెలుగు కథాకావ్యం ఏంటి? కేతన రాసిన దశకుమార చరిత. దశకుమార చరిత అనేది ఫస్ట్ కథాకావ్యం, తెలుగులో ఉన్న ఫస్ట్ కథాకావ్యం కేతన రాసిన దశకుమార చరిత. నెక్స్ట్ గ్రామర్ బుక్ అంటే వ్యాకరణం, తెలుగులో వ్యాకరణం బుక్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. కేతన రాసిన ఆంధ్ర భాషాభూషణం. చూసారా, నేమ్స్ కూడా సేమ్ గానే ఉన్నాయి మనకి. నన్నయ్య రాసింది ఆంధ్ర భాషానుశాసనం లేదా ఆంధ్ర శబ్ద చింతామణి, కేతన రాసింది ఆంధ్ర భాషాభూషణం. ఓకేనా? ఇక్కడ 2 బీలు రావాలి, భాషాభూషణం అనేది రావాలి కేతన రాసినట్లు. ఇక్కడ భాషానుశాసనం లేదా శబ్ద చింతామణి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? తెలుగులో ఫస్ట్ గ్రామర్ బుక్ ఏంటి అంటే కేతన రాసిన ఆంధ్ర భాషాభూషణం, బట్ ఆ గ్రామర్ మీద, తెలుగు వ్యాకరణం మీద ఉన్న కమెంటరీ కావచ్చు లేదా ట్రిటైజ్ అంటే గ్రంథం ఏంటి అన్నప్పుడు నన్నయ్య రాసిన ఆంధ్ర భాషానుశాసనం లేదా ఆంధ్ర శబ్ద చింతామణి. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా చదువుకోవాలి. సో ఇందులోనే మీకు ఫస్ట్ ఇన్ తెలుగు తెలుస్తుంది, తెలుగులో ఫస్ట్ ఏంటి అని. అదే కాకుండా ఈ బుక్స్ ని ఎవరు రాశారో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ధర్మశాస్త్ర బుక్ ఇన్ తెలుగు, కేతన రాసిన విజ్ఞానేశ్వరీయం. కేతన రాసిన విజ్ఞానేశ్వరీయం ఏంటి? ఫస్ట్ ధర్మశాస్త్ర బుక్ ఇన్ తెలుగు. నెక్స్ట్ పురాణం, తెలుగులో ఫస్ట్ పురాణం ఏంటి? మారన రాసిన మార్కండేయ పురాణం. మారన రాసిన మార్కండేయ పురాణం అనేది ఫస్ట్ పురాణం ఇన్ తెలుగు. నెక్స్ట్ క్షేత్ర కావ్యం, తెలుగులో క్షేత్ర కావ్యం ఏంటి? ఫస్ట్ క్షేత్ర కావ్యం నృసింహ పురాణం. నృసింహ పురాణం అనేది ఫస్ట్ క్షేత్ర కావ్యం. ఓకే. నెక్స్ట్ దళిత్ పోయెట్ గుర్రం జాషువా. ఫస్ట్ దళిత్ పోయెట్ ఎవరు తెలుగులో అంటే గుర్రం జాషువా.
ఫస్ట్ దళిత్ పోయెట్ ఇన్ తెలుగు గుర్రం జాషువా. క్షేత్ర కావ్యం నృసింహ పురాణం. పురాణం మారణ రాసిన మార్కండేయ పురాణం. ధర్మశాస్త్ర బుక్ కేదన రాసిన విజ్ఞానేశ్వర్యం. ఇవి మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఇన్ తెలుగు. నెక్స్ట్ శతకం. తెలుగులో ఉన్న ఫస్ట్ శతకం ఏంటి? పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. ఈ వృషాధిప శతకాన్నే ఫస్ట్ శతకం ఇన్ తెలుగు అన్నాం. తెలుగులో ఉన్న ఫస్ట్ శతకం ఏంటి? పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. నెక్స్ట్ తెలుగు రగడ. ఫస్ట్ తెలుగు రగడ ఏంటి అన్నాడు. పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ రగడ. ఈ బసవ రగడాన్ని ఎవరు రాశారు? పాల్కురికి సోమనాథుడు రాశారు. ఇదే ఫస్ట్ తెలుగులో ఉన్న రగడ అనేది. ద్విపద కావ్యం. తెలుగులో ఉన్న ఫస్ట్ ద్విపద కావ్యం అని దేన్ని అంటారు? గోన బుద్ధారెడ్డి రాసిన. ఈ గోన బుద్ధారెడ్డి ఏ కింగ్డమ్ కి సంబంధించిన పర్సన్? కాకతీయాస్ కి. రంగనాథ రామాయణం. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ఫస్ట్ ద్విపద కావ్యం. తెలుగులో ఉన్న ఫస్ట్ ద్విపద కావ్యం. వచనకర్త ఆర్ లిరిసిస్ట్. వచనకర్త అంటే ఎవరు? లిరిసిస్ట్. తెలుగులో ఫస్ట్ వచనకర్త ఎవరు? మనకి కృష్ణమాచార్యుడు. కృష్ణమాచార్యుడే ఫస్ట్ తెలుగులో ఉన్న వచనకర్త అంటాము. ఫస్ట్ తెలుగులో ఉన్న ద్విపద కావ్యం ఏంటి? గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం. తెలుగులో ఫస్ట్ రగడ ఏంటి? బసవ రగడ. ఎవరు రాశారు? పాల్కురికి సోమనాథుడు. ఫస్ట్ శతకం ఏంటి తెలుగులో ఉన్నది? పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. నెక్స్ట్ చంపు కావ్యం. తెలుగులో ఉన్న ఫస్ట్ చంపు కావ్యం ఏంటి? హులిక్కి భాస్కరుడు రాసిన హులిక్కి భాస్కర. ఏం రాశారు? భాస్కర రామాయణాన్ని రాశారు. భాస్కర రామాయణం. ఈ భాస్కర రామాయణంనే మనం ఏమంటున్నాము? తెలుగులో ఉన్న ఫస్ట్ చెంపు కావ్యం అంటున్నాము. నెక్స్ట్ నోవెల్. తెలుగులో ఉన్న ఫస్ట్ నవల ఏంటి? రాజశేఖర చరిత్ర. ఇది అందరికీ తెలిసిందే. రాజశేఖర చరిత్ర. సో ఈ రాజశేఖర చరిత్రని ఎవరు రాశారు? మన కందుకూరి వీరేశలింగం గారు రాశారు. కందుకూరి వీరేశలింగం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర చరిత్రని వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే బుక్ ని బేస్ చేసుకొని రాశారనమాట. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే బుక్ ని బేస్ చేసుకొని రాయడం జరిగింది. దీన్ని ఎవరు రాశారంటే ఒలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ ని బేస్ చేసుకొని రాసిందే రాజశేఖర చరిత్ర. ఈ రాజశేఖర చరిత్రని కందుకూరి వీరేశలింగం గారు రాశారు. ఇది తెలుగులో ఫస్ట్ నవల. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ రాజశేఖర చరిత్రని బేస్ చేసుకొని ఈ రాజశేఖర చరిత్రని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. అదేంటి? ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. రాజశేఖర్ చరిత్రని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఏంటి? ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్. బట్ ఈ రాజశేఖర్ చరిత్రని వీరేశలింగం గారు దేన్ని బేస్ చేసుకొని రాశారు? వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. ఎవరు రాశారు? ఒలివర్ గోల్డ్ స్మిత్. సో మీకు ఎగ్జామ్ లో ఎలా ఇస్తారంటే రాజశేఖర్ చరిత్రని దీన్ని బేస్ చేసుకొని రాశారని ఇస్తారు. ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ కాదు, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ నుంచి బేస్ చేసుకొని రాశారు. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ క్లియర్ గా రాసుకోవాలి మీరు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసింది రాజశేఖర్ చరిత్ర యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అనేవి. ఇవి ఓవరాల్ గా మనకి ఫస్ట్ ఇన్ తెలుగు అనేవి. బుక్స్ కావచ్చు, నావెల్స్ కావచ్చు, ఫస్ట్ కవిత్వం కావచ్చు, ఇలాంటివన్నీ తెలుగులో ఉన్నవి. అండ్ మనకి వన్ ఇంపార్టెంట్ పోయెట్ కూడా ఉన్నారు, నన్నే చోడుడు ఫస్ట్ పోయెట్ ఇన్ తెలుగు హూ యూస్డ్ జాన తెలుగుని యూజ్ చేశాడు. అండ్ అలానే మార్గదేశీ
పదాలని తెలుగులో యూజ్ చేసిన పోయెట్ ఎవరు అంటే నన్నేచోడులు. ఈయన్నే మనం టెంకనాదిత్య లేదా కవిరాజ అంటాము. టెంకనాదిత్య కవిరాజ అంటాము, కవిరాజ శిఖామణి అంటాము. సో ఇవి ఆయన టైటిల్స్ అన్నమాట. ఎవరు అంటే నన్నేచోడ. ఈయన ఫర్ ద ఫస్ట్ టైం జాన తెలుగును యూజ్ చేశారు. మార్గదేశీ పదాలని తెలుగులో యూజ్ చేసిన పోయెట్ ఎవరు అంటే నన్నేచోడరు. ఒకసారి ఓవరాల్ గా చూద్దాం. చంపు కావ్యం పులిక్కి భాస్కర్ రాశారు. భాస్కర రామాయణం. నావెల్ రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం రాశారు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. శతకం ఫస్ట్ తెలుగులో శతకం ఏంటి? పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. ఫస్ట్ తెలుగు రగడ బసవరగడ. ఇది కూడా పాల్కురికి సోమనాథుడే రాశారు. ద్విపద కావ్యం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. వచనకర్త ఆర్ లిరిసిస్ట్ కృష్ణమాచార్యుడు. ధర్మశాస్త్ర బుక్ తెలుగులో ఫస్ట్ ధర్మశాస్త్ర బుక్ ఏంటి? కేతన రాసిన విజ్ఞానేశ్వర్యం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? విజ్ఞానం వస్తేనే కదా మనకి ధర్మం తెలుస్తుంది. సో ధర్మశాస్త్ర బుక్ ఏంటంటే కేతన విజ్ఞానేశ్వర్యం. పురాణం మారణ మార్కండేయ పురాణం. క్షేత్ర కావ్యం నృసింహ పురాణం. సారీ ఇక్కడ ఏం మర్చిపోయానంటే నృసింహ పురాణాన్ని రాసింది ఎవరు? ఎర్రన. ఎర్రన రాసిన నృసింహ పురాణాన్నే క్షేత్ర కావ్యం ఫస్ట్ తెలుగు క్షేత్ర కావ్యం అంటారు. ఫస్ట్ తెలుగు దళిత్ పోయెట్ ఎవరు? గుర్రం జాషువా గారు. బుక్ ఏంటి? నన్నయ్య రాసిన మహాభారతం. తెలుగు వ్యాకరణం అంటే తెలుగు వ్యాకరణం మీద ఉన్న కమెంటరీ ఆ ట్రిటైజ్ ఏంటి? నన్నయ్య రాసిన ఆంధ్ర భాషానుశాసనం ఆర్ ఆంధ్ర శబ్ద చింతామణి. ఫస్ట్ కథాకావ్యం తెలుగులో కేతన రాసిన దశకుమార చరిత. ఫస్ట్ గ్రామర్ బుక్ వ్యాకరణం బుక్ తెలుగులో కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం. సో ఇవి ఓవరాల్ గా ఫస్ట్ ఇన్ తెలుగు. ఇందులో మనం 2 ఆస్పెక్ట్స్ ని కవర్ చేసాము. ఒకటి ఫస్ట్ ఇన్ తెలుగు అనేవి అండ్ అలానే ఈ బుక్స్ కి వాళ్ళ ఆథర్స్ ని కూడా కవర్ చేసాం కదా. ఈ 2 ఆస్పెక్ట్స్ ని మనం కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్ చేసుకోవడానికి మేము రిఫరెన్స్ గా చెప్తున్నాము. సో ఓవరాల్ గా ఏపీ హిస్టరీ చదివేటప్పుడు ఇలా నోట్స్ చేసుకుంటే మీకు రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.